హలో అక్క, ఎందుకక్క ఉట్టుట్టుగానే మాటలు పడగొడతాళ్ళు? నీ పైసలు నీకు తెచ్చిస్తే అంత అక్క, ఎక్కడ చేసినా నీ పైసలు నీకు తీసుకొస్తా. మీరేం టెన్షన్ పడకుల్లక్క. సాయంత్రం వరకు నేను పైసలు తీసుకొస్తా అక్క. మాటలు ఏదో పొడగొట్టకు, నేను తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఏమ్రా ఇంకా ఇంత లేట్ వచ్చినవేంద్రా? మేడం వచ్చేటప్పుడు మనకు పైసలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు చూసిన, వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాం మేడం. ఏమైందిరా వెంకట్? వస్తానా అంటాను, పోతానా అంటాను. అసలు వాళ్ళ ఇళ్ళల్లో పోతానవారా నువ్వు? ఒక్క పైసా వసూలు అయితే లేదు. అసలు నువ్వేం చేస్తానవో ఏం తెలుస్తలేదురా వెంకట్. మేడం లేదు మేడం, అందరు ఇళ్ళలు కొండి తిరుగుతూనే ఉన్నా మేడం. తిరిగి 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 వాళ్ళ ఇళ్ళ చుట్టే తిరుగుతున్నా. ఇంకా మీ పేరు చెప్పగానే అందరు భయపడుతుంది మేడం. 2 రోజులు ఇస్తా 3 రోజులు ఇస్తా అంటుంది మేడం. అందరి దగ్గర వసూలు చేసుకొచ్చి కుప్ప కుప్ప మీ చేతులు పెడతా మేడం. ఇక నువ్వు తెచ్చినట్టే ఉన్నది, నేను చూసినట్టే ఉన్నది. సరే కానీ నీ బుక్ ఓపెన్ చేయరా, నాకు మొత్తం ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలో ఏందో చెప్పు. ఏమున్నది మేడం, ఆ బుక్కులు ఉన్నది ఈ బుక్కులు ఉంటుంది, 2 రాసేది కూడా నేనేగా మేడం. ఏం తేడా ఉంటుంది చెప్పు మేడం. ఏం తేడా ఉండదురా, నా నిమ్మలానికి చెప్పరాదురా. అట్లా కాదురా వెంకటు, పైసలు మొత్తం బయటనే ఉన్నాయి కాదురా, నా భయం నాకు ఉంటది కదరా. దా లెక్క చెప్తూ కదా. పట్టండి మేడం. అయితమే గాని నిమ్మలంగా కూర్చున్నవేంద్రా? ఇంకా స్వాతి దగ్గరికి పోయినవారా? అది మంచిగా దుకాణం పెట్టుకొని మంచిగానే బతకబట్టే. అడిగినావా దాన్ని పైసలు? అడిగినా మేడం. ఏమన్నది? పో దాని దగ్గర పోయి పైసలు వసూలు చేసుకురా పో. సరే మేడం. ఆడీడ కూసోకు, పైసలు వసూలు చేయండి, వాళ్ళ ఇంటికి రాకు. వినబడతాందా? ఈ పైసలు ఇచ్చుడేందో కానీ వసూలు చేయడానికి తలప్రాంతంతో కత్తున్నారా బాబు. ఆమెమో ఇంట్లో కూర్చుంటుంది, నన్నేమో వసూలు చేసుకురమ్మంటుంది. ఇప్పుడు పోతుందో. ఈ స్వాతి ఉన్నదా? స్వాతి, ఓ స్వాతి. అన్నా నేనేడిపోతా అన్నా, ఇన్నే ఉన్నా అన్నా. కాదు స్వాతి, ఎన్నిసార్లు తిరగాలి చెప్పు. నువ్వు వడ్డీ కడతలు అసలు ఇత్తలు, మా అక్కేమో నన్ను సాగు కొడుతుంది. నువ్వేమో ఇక్కడ కూర్చొని పని చేసుకుంటున్నావు, మధ్యలో నేను తిరగాలి ఆడికిడికి. ఎప్పుడు ఇస్తావు పైసలు? అన్నా ఇంట్లో పరిస్థితి మంచిగా లేదన్నా, కూరగాయలు కూడా ఏం అమ్ముడు పోతలేవు, మా ఆయన లేడు. ఇస్తా అన్నా, ఇట్లనైనా వారం రోజులలో ఇచ్చేస్తా అన్నా. వారం రోజులా? వారం రోజులు కాదు, సాయంత్రం వరకు పైసలు లేకపోతే పానం మీద ఇస్తుంది. అబ్బా అన్నా, అమ్మ తోడే, పైసలు లేవే, నీకు ఎట్లనైనా ఇస్తానే. నువ్వు ఇట్లా అంటున్నావు, ఆమె అయితే అసలు ఊరుకోదు. సరే కానీ ఆ టమాటా పచ్చిమిర్చి కూరమందం అవుతాయి, మేము పోయి ఏదో ఒకటి చెప్పుకుంటే ఆమెకు. వచ్చినప్పుడల్లా ఇదే కథ అన్నా. సరే పట్టుకోబో అన్నా. ఇంకొండే సాయంత్రం వస్తా మరి. నీ అబ్బా, దీని పని నయం ఉన్నది. మేడం, ఓ మేడం, మేడం ఉన్నారా? ఉన్నారా మేడం? ఎవరు? ఏంటిదే చిక్కి, ఏంది ఇట్లా వచ్చినవేంది? మేడం, మీతో ఒక చిన్న పని పడొచ్చిన. ఏంది నీకేం పని? మేడం, కొన్ని పైసలు అవసరం పడ్డాయి, ఎంత వడ్డైనా మంచిది, రాదు. ఎంతనే? అయినకి ఇప్పుడు ఎక్కడియే పైసలు? నువ్వేం వడ్డీ కడతావుతి? మేడం ఎంతైనా మంచిదే మేడం, ఇప్పుడు 3 రోజులలో ఇస్తా. 3 రోజులలోనే ఇస్తావానే? ఎంత కావాలి మరి ఇంతకు? మేడం ఒక్క 50,000. 15 రూపాయల వడ్డీ, మరి కడతావా అనే ఇంతకు నువ్వు? 20 అయినా కడతా మేడం, అవసరం అట్లున్నది. మా అకౌంటెంట్ వెంకట్ గాడు బయటికి పోయిండు, వాడు రాగానే పంపిస్తా కానీ కాగితాల మీద సంతకాలు అయితే పెట్టి పంపు. అబ్బా థ్యాంక్ యూ మేడం,
మీ మేలు మర్చిపోనిగా. అరే వెంకట్ ఒకసారి లోపలికి రా. గా చిక్కి వాళ్ళు ఇంటికి వచ్చిల్లురా. దానికి ఏదో 50,000 అవసరం ఉన్నదట. ఆ 50,000 దానికి ఇచ్చి కాగితాల మీద సంతకాలు పెట్టించుకురాపో. చిక్కి ఓ చిక్కి, నువ్వు ఏడ ఉన్నావు? 50,000 అడిగినావు అంట కదా. అవునన్నా. ఇగో తీసుకో, ఈ పేపర్ మీద సంతకం పెట్టు. మూడు రోజులే అన్నావు మరి, మూడో రోజు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. నన్ను తిప్పే, సరేనా? ఓకే. వచ్చేకి అన్నా చెప్పన్నా. ఏమైందమ్మా? నన్నే చెప్పమంటున్నావా? 4వ రోజు ఇది, 3 రోజులు ఎత్తాను పైసలు. ఏమైంది మరి? ఆ మేడం నన్ను సాగు కొడుతుంది. అన్నా ఇత్తగాని తీరాదన్నా, ఒక్కరోజు అటు ఇటు అయింది. అటు ఇటు అంటున్నావు. తీసుకున్నప్పుడు 3 రోజులు అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు రేపిస్తా అది ఇది అంటున్నావు. డబ్బులు ఇస్తావా లేదా? మా మేడం వచ్చింది అనుకో లొల్లి చేస్తుంది. నేనైతే డోర్కి తాళం ఇస్తా. అబ్బా గంత మాటన కన్నా ఇత్తగాని. నువ్వు చెప్తే వినేటట్టు లేవు కానీ మా మేడం పట్టుకొని వస్తా, నీ సంగతి చెప్తుంది. చిక్కి ఏమైంది నీకు? ఫోన్ చేస్తాంటే కూడా ఎత్తుతలేవు. ఏమైందా చిక్కి? ఆయన ఎవరు అంత గట్టి గట్టిగా అరుచుకుంటూ పోతాడు? ఏంది ప్రాబ్లం ఏంటో చెప్పు. నేను అవసరం ఉండి ఒకళ్ళ కాడ డబ్బులు తీసుకున్నా అన్న. 3 రోజులు అవుతుంది, 3 రోజులకి ఇస్తా అన్న. ఇక్కడికి 4 రోజులు కదా ఇయ్యలే, కొంచెం పరిస్థితి మంచి లేక. ఆయన వచ్చి వాళ్ళలో తీసుకొస్తా అనుకుంటా గొడవ పెట్టుకుంటూ పోతాడు. అందుకే డల్లు కూర్చున్నా. నువ్వు ఎంత తీసుకున్నావు? 50,000 తీసుకున్నా అన్న. 50,000 3 రోజులకి ఇస్తాను ఎట్లా అనుకున్నావు మరి? ఇక అప్పుడు అవసరం ఉండి బాగా అధికంగా అవసరం ఉండి తీసుకున్నా అన్న. ఆ టైంలో ఇస్తా అని అన్న, కానీ కాలే అయితే లేవు అన్న. ఎంత వడ్డీ? ఎంత? 15 రూపాయలు. 15 రూపాయల వడ్డా? నీకైనా పిచ్చిలేసిందా? గంత ఘోరంగా ఎందుకు? ఇక ఆమె అప్పుడు ఇస్తా అనగానే 15 రూపాయల వడ్డీ ఎంతైనా తీసుకుంటా. అప్పుడు బాగా అవసరం ఉండే, అక్కకి ఇచ్చేది ఉండే, ఊకి అడుగుతానని తీసుకున్నా అన్న. కాదు చిక్కి, 15 రూపాయల వడ్డీ అంటే ఎంత తెలుసా? 50,000కు 15 రూపాయలు అంటే నువ్వు పైసలు తీసుకునేటప్పుడు ఆలోచించాలి కదా. అయినా గంతగాన వడ్డీతో ఎట్లా ఇస్తుంది ఆమె? ఎవరామె అసలు? గాడు ఉంటుంది అన్న శ్రీలత అని, ఆమె పనే వడ్డీలు ఇచ్చుడు. ఇట్లా వడ్డీలకి ఇచ్చుకుంటే అందరు రక్తాలు తాగుతుంది. వాళ్ళ పనోడు ఉంటాడు, ఇక వాడు అత్తడు, అడుగుతాడు, తిడతాడు, పోతాడు. మన స్వాతి వాదన లేదు, ఆమె కూడా తీసుకున్నది. ఆమెను కూడా గట్లనే తిట్టిపోయిందట. దానికేం పిచ్చిలేసిందని అది తీసుకున్నదా పైసలు? నిన్న కూడా మాట్లాడింది, మరి నాకేం విషయం చెప్పలే. ఇప్పుడు అత్తదట, అడుగు మరిగా నువ్వే. మీ ఇద్దరు మంచి పని చేసారు కానీ అదైతే రాని, దాని సంగతి చెప్తా నేను. ఉన్నవారా బావా? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? స్టూల్ తెచ్చుకొని కూర్చోవాలి. ఏంటిదే గన్ని పైసలు ఎందుకు వడ్డీలు తీసుకున్నారు? ఏంది లొల్లి మీది? అక్కరుండి తీసుకున్న బావా, వాళ్ళు నాకు నరకం చూపిస్తారు బావా. అసలు నువ్వు ఎంత తీసుకున్నావే ఆడ? 30,000 తీసుకున్న బావా, 20 రూపాయల వడ్డీ అన్నది. ఆ వడ్డీ వసూలు చేసేటోడు ఎప్పటికత్తాడు బావా. వచ్చినప్పుడల్లా వట్టిగానే కూరగాయలు పట్టుకపోతాడు బావా. పోయేటోడు పోక 2 మాటలని పోతాడు బావా. మీరు చేసిన పనికి వానికి ఇంత సందు దొరుకుతుంది. వాడు వచ్చినప్పుడల్లా అదొకటి ఇదోటి పట్టుకపోతాడు. కానీ ఒక్కడు మాత్రం చేయాలనే స్వాతి, ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఒక పని చేయి, నువ్వు వాడిని ఫోన్ చేసి వెనకకు రమ్మను. హలో వెంకటన్న, ఒకసారి మా ఇంటికి రావా? దా. ఏమన్నాడే? అత్తడట అన్న. తొందరగా వస్తాడా? రమ్మన్నా. సరే రాని, మనం ఒక ప్లాన్ చేద్దాం. ఆ వాని సంగతి దాని సంగతి ఆట ఆడిద్దాం ఇక. ఏంది చిక్కి ఫోన్ చేసినావు?
వెంకట అంటే నువ్వేనా తమ్ముడు? ఆ శ్రీలత మేడం దగ్గర నువ్వేనా పనిచేసేది? అన్న నేనే అన్న వెంకట్ని. అవునన్న, మేడం దగ్గర పనిచేసేది నేనే. ఏం లేదు కానీ నువ్వు ఈ సాయం చేస్తే నీకు నేను అంతో ఇంతో ఇస్తా కానీ ఈ ఒక్క సాయం చేసి పెట్టు, సరేనా? చెప్పన్నా, ఏం సాయం కావాలి చెప్పు. ఏం లేదు కానీ మనం పక్క పోయి మాట్లాడుకుందాం. చిన్న మ్యాటరే, దా. రేపు మీ మేడం నీటికి తీసుకురా. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. నీకు ఒక 1000-2000 ఇస్తా, ఓకేనా? నేనేం చెప్తా కదా చెయ్యి. నువ్వు రేపు మీ మేడం వచ్చినాక నువ్వు నా పక్కకు రా, నీకు అన్ని విషయాలు చెప్తా, ఓకేనా తమ్ముడు? ఓకే అన్న, ఇబ్బంది ఏముండదు కదా. నీకు ఇబ్బంది ఏంది? నీ జేబు రెండుతుంది, అది చూసుకో చాలు, నాకేం చాలన్న. ఓకేనా? సరే అన్న. మేడం, ఓ మేడం, ఇటు పోయింది మేడం. మేడం ఉన్నారా? ఓ మేడం, చెట్టు కింద ఉన్నారా? వస్తుంది. హలో, ఉన్నా. ఏహే 2 కాదు 3 కోట్లైనా మంచిదే. మన దగ్గర పైసలు రెడీగా ఉన్నాయి. 10 రూపాయల వడ్డీ ఇస్తా అంటే బ్యాగు మొత్తం నింపి ఇప్పుడే పంపిస్తా. పైసలు లేక కాదు, ఇంట్లో ఏడ చెయ్యి పెట్టినా పైసలే పైసలు. పంపించు. ఏంద్రా ఈయన్నే ఉన్నా, పొద్దుగాలనే అంతగానే మొరుకుంటూ వస్తానవేంద్రా? మేడం, నిన్న సిక్కోలింటి పోయినా మేడం. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు మేడం. ఎండులో నిలుస్తున్నా మేడం. మెల్లగా వచ్చి నా కాడ పైసలు లేవు అని అంటుంది మేడం. అనేది కాక నన్ను ఇష్టం వచ్చిన తిట్టింది మేడం. నన్ను తిట్టండి మేడం, మిమ్మల్ని కూడా తిట్టింది మేడం. మా మేడంను తీసుకొస్తా అని చెప్పి వచ్చినా మేడం. పండి మేడం, పోదాం. నిన్నేమన్నది, నన్నేమన్నది? నాటకాలు చేస్తాందారా అది? దాని సంగతి ఏందో చెప్దాం. పాండి మేడం, నువ్వంటే ఏందో ఆమెకు తెలియాలి ఇవాళ. ఇంటికి వచ్చి పైసలు అడిగినప్పుడేమో మేడం మేడం అన్నది, ఇవాళనేమో ఇష్టం ఉన్నట్టు తిడుతుందారా? దాని 2 చెవులు వడిపెట్టి దాని సంగతే చెప్తా ఇవాళ. ఓ చెక్కి, లత మేడం వస్తుందట కదనే, ఎట్లా? ఏ ఊకోవదనే, నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను? మా అన్న ఉన్నాడు కదా, మా అన్న ఏదో పెద్ద ప్లాన్ వేసిండట, మొత్తం మా అన్ననే చూసుకుంటాడు. ఏం కూర నేను వదనే? ఏం కూర వండలే చిక్కి. ఇద్దే నేను చేస్తా, ఇడిదే నేను చేస్తే తీవదనే. ఇద్దే నేను చేస్తా తీ. సరే సి పోయిండా అన్న మరి పనికి? పోయిండు. మరి ఏం పెట్టినావు అన్నకు టిఫిన్? ఏం పెట్టలే, ఇవాళ టిఫినే పట్టుకోపోలే. అంతేనా? మరి కత్తి ఇంత పచ్చడి ఏదో ఏం గుర్తుకు రాలే, నాకు యాదికే రాలే. సరే ఉన్నదా రాదు ఇంట్లో? ఉన్నది మేడం. ఎటు పోతుంది? పురుసత్తుగా కూర్చొని అన్నాలు కూరలు వండుకొని తింటాను లానే. ఏందే టక్కులాడి సాతి, నువ్వు కూడా ఇన్నే ఉన్నావానే? చిక్కి ఏందే, మా వెంకటగాడు అత్తేందో బాగా మాట్లాడుతానవట, బాగా తిడతానవట వాణ్ణి నన్ను ఇద్దరిని కలిపి. పైసలకి ఇంటికి వచ్చినాడేమో అడుక్కున్నావు, అమ్మా 3 రోజులలోనే ఇస్తా అమ్మా నీ పైసలు అని. ఇప్పుడేందే నోరు బాగాలేస్తుంది నీకు? నీ ఇంట్లున్న బోళ్ళు బట్టలు అన్ని బయట వారేసి నీ కళ్ళల్లో కారపొడి కొట్టి ఇంకా చెట్టుకు తీసుకుపోయి గట్టి పుట్టల గబ్బ గుత్తుతా బిడ్డ అనుకుంటానవేమో. మేడం, మిమ్మల్ని ఒక్క మాట అనలేదు మేడం. నీ డబ్బులు నీకు ఉన్నాయి మేడం. ఇక్కడ చెట్టు కింద మా అన్న ఉన్నాడు, నీ పైసలు అడిగి ఉన్నాయి మేడం. ఓ మేడం, అవి మాటలు మారుతుంది మేడం, ఆమె నమ్మకం మేడం. కావాలంటే మీరు బాలు మేడం మా అన్న కాడికి. సరే నడు బిడ్డ, నీ సంగతి చెప్తా అక్కడనేపా. అగో మేడం, నేనేం అబద్ధం చెప్పలే. అగో మా అన్న ఉన్నాడు, చూడరాదు కాడ. మీ అన్నుండు కాదే, పైసలు కావాలి. అరే, నేను మొత్తం యూఎస్కే ప్లాన్ చేస్తానరా. అక్కడ ఎన్ని కోట్లు వచ్చినా మంచిదే, మార్కెట్ వాల్యూతో సంబంధం లేదురా. అమ్మి చెల్లెని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇంకా దానికి నేను తప్ప ఎవరున్నారా? చెక్కి చెప్పురా, ఎవరు వీళ్ళు? నిన్న వడ్డీకి డబ్బులు ఇచ్చిందని చెప్పలేదా అన్న? ఆ మేడం ఈ శ్రీలత మేడమే.
ఓ మేడం నమస్తే మేడం. అరే నేను మళ్ళీ చేస్తా ఉండరా, ఒక మేడం వచ్చారు, మాట్లాడినాక మాట్లాడతా. ఓకే ఓకే పర్వాలేదురా. మేడం నమస్తే మేడం, మీరేనా? అదే చెల్లె చెప్పింది నిన్న. ఎందుకురా చెక్కి మేడం ఇంత దూరం రప్పించినావు? ఫస్ట్ పైసలు మారే. అయ్యో మేడం, ఫస్ట్ మీరు ఇలా కూర్చోండి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మేడం? చిక్కి తప్పు నన్ను అట్లా చేయొద్దు, పెద్దవాళ్ళు కదా వాళ్ళు. రండి మేడం రండి, ప్లీజ్ ప్లీజ్ రండి. రండి మేడం కూర్చోండి. అయ్యో కూర్చోండి కూర్చోండి. ఏం కూసుండయా? సారీ మేడం, ఏమనుకోకండి. అసలు మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఒక మాట చెప్తే నేను పంపేవాడిని. మీ చెల్లె 3 రోజులలో పైసలు ఇస్తా అని తీసుకొని అసలు కట్టులేదు, వడ్డీ కట్టులేదు, ఇష్టం ఉన్నట్టు తిడతాందట. లేదు మేడం, నిజంగా ఎక్కడ మిస్టేక్ జరిగింది, సారీ ఏమనుకోకండి. ఏ స్వాతి, అక్కడ మేడం వాళ్ళే డబ్బులు పెట్టినట్టు తీసుకురారా. ఎక్కడ పెట్టావు బావా? అక్కడే ఉన్నాయి చూడు. సరే ఇగో బావా. ఓకే రా మేడం, సారీ ఏమనుకోకండి. మీరు స్వాతికి డబ్బులు ఇచ్చారట అండ్ చిక్కి కూడా డబ్బులు ఇచ్చారట. ఇగో వడ్డీ ఉంది, అసలు ఉంది. మీరు ఒక్కరోజు ఆగినందుకు ఇంకొక 50,000 నేనే ఎక్కువ ఇస్తున్నా మేడం. ఈ బుద్ధేదో ముందే ఉండొచ్చు కదా మరి. సారీ ఏమనుకోకండి మేడం, మిస్టేక్ జరిగింది. అరే వెంకట్, నువ్వేంద్రా వాళ్ళ గురించి ఏవో చెప్పినావు? ఓ మేడం, ఆయన చిక్కి వాళ్ళ పెద్దమ్మ కొడుకంట, అమెరికాలో ఫుల్ రిచ్. అవునా? అవును మేడం. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళ ఫామ్ హౌజులు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు, జామ తోటలు, ఇంకా చాలా ల్యాండ్స్ ఉన్నాయి మేడం. ఇంకా వాళ్ళ పెద్ద పెద్ద కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. అవన్నీ అమ్మేసుకొని చికెన్ పట్టుకొని అమెరికా పోదాం అనుకుంటున్నంట. అవు మేడం, మనం ఒక పని చేద్దాం మేడం, అవన్నీ మనం కొందాం మేడం. ఇంకెన్ని రోజులు ఈ చిట్టెల వ్యాపారం చేసుకుంటా చేస్తారని చెప్పు మేడం. అవి నువ్వు కొన్నావు అనుకో మేడం, ఇక మీరు రిచ్. ఆయన చూసిలా ఎంత డీసెంట్గా ఉన్నాడో. నిజమేనేరా? ఒక్క రోజు లేట్ అయితే 50,000 ఇచ్చింది మేడం మీకు. అవునరా? కొంటే వర్కౌట్ అవుతుందారా? ఇందుకు వర్కౌట్ కాదు మేడం, మీరు అడిగితే ఇంకా తక్కువగా ఇస్తాడైనా. ఓ మేడం, నేను ఫోన్ మాట్లాడితే విన్నా మేడం, అన్ని జాగాలు కలిపి 5-6 కోట్లే అంట. అవునా? అవు మేడం. అసలు మన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి ఫస్ట్ అయితే? 4 కోట్లు ఉన్నాయిరా. 2 కోట్లే కదా మేడం, ఎక్కడ అడ్జస్ట్ చేయండి మేడం. ఇల్లు కూడా ఉన్నాయా మేడం, దాన్ని అమ్మేద్దాం. అరే ఇల్లు అమ్మితే ఎట్లరా? ఎక్కడ ఉంటాం? అరే మేడం, నీకు గిన్ని జాగాలు వస్తా అంటే ఇల్లు అని చెప్తున్నా నేను మేడం. ఇల్లు కాదు కానీ ఒకడు వడ్డీకి ఇచ్చేటోడు ఉన్నాడు రా. మరి కానీ వాడు 2 రూపాయలు అంటాండ్రా వడ్డీ. 15 రూపాయలకి ఇస్తా మేడం. మరి ఆయనకు ఉన్నట్లు మనకెట్లా తెలియాలరా? నేను ఇందాక అట్లకెళ్ళి పోతా అంటే ఫోన్ మాట్లాడితే నేను మామిడి తోట కత్తున్నా, అవి చూడాలి, టోల్ గేట్ కత్తున్నా, అవన్నీ చూడాలరా అని మాట్లాడుతా అంటే నేను నిన్నా. సో మనం ఏం చేద్దాం అంటే ఆయన వెనక ఫాలో అయ్యాం. ఫాలో అయినప్పుడు ఏ మామిడి తోట పోతున్నా అది మనదే అన్నట్టు. కాదురో, నిజంగానే ఇన్నావు కదా నువ్వైతే. నేను నిన్నా మేడం, నా మీద ఒట్టు. తేడా రావద్దు మరి. ఎందుకు వస్తుంది మేడం? చూద్దాం పా. ఏ స్వాతి, చిక్కి శ్రీలతని తీసుకొని వెంకటగాడు వస్తాడు. మొత్తం ప్లాన్ సెట్ చేసిన. మనం కార్ ఎక్కుదాం, మన వెనక వాళ్ళు ఫాలో అవుతారు. జరగాల్సింది మొత్తం అంతా చెప్పిన వెంకట్కు, ఆయన చూసుకుంటాడు. మీరు ఏం జరిగినా సైలెన్స్. అరే వెంకట్, ఆ కార్నే ఫాలో గారా, అది ఎటు పోతే అటు పోదాం. మరి తెలుసుకోవాలి కదరా తోటలు అవన్నీ ఉన్నాయో లేవో. అరే మేడం, ఉన్నాయి మేడం. అరే చూద్దాం రా, పోయి తెలియద్దా? సరేగానే మేడం, దానిలో పెట్రోల్ కొట్టాను మేడం. అరే కుట్టిస్తా పారా, 30 రూపాయలు. 30 రూపాయలా? ఎంత మరి మేడం? 30 రూపాయలే కొట్టిస్తారా మేడం? సరే కానీ జీతం మాత్రం పెంచాను మేడం. అరే పోయిన నెలగా అదరా 150 రూపాయలు పెంచిన. సరేపా, ఈ నెల 50 రూపాయలు పెంచుతాపా. దయగుణమే, జాలిగా ఉండే మా మేడంది. మేడం కూర్చున్నారా? స్కూల్ కూడా వాళ్ళదే మేడం. అవును మేడం. నీకు ఇంత పెద్దగా ఉన్నదా మేడం స్కూలు? ఓ మేడం, చూసిలా మేడం మామిడి తోట? కాయలు కూడా బాగానే ఉన్నాయి కదరా వెంకటు. చూసినా మేడం,
ఆ కాపలాయనకు ఏమో చెప్పిపోతుంది మేడం. అవునరా అదే ఎవరో కొన్ని రోజులు వస్తే చెప్పుమని చెప్తుంది కావచ్చు మేడం. మరి మనం తొందరపడాలి రో వెంకటు, ఇంత లేట్ చేయొద్దు. మేడం ఎంత తొందరగా అంత తొందరగా పోయి కొనుక్కోవాలి మేడం. మేడం ఓ మేడం, ఈ ఫ్లైఓవర్ కూడా వాలేదే మేడం. ఉన్నదిరా ఆ నుంచి మొదలు పెడితే ఇంత పెద్ద ఫ్లైఓవరా మేడం. అరే తాపకోసారి వాటినే సర్దుతాను వేంద్రా. ఓ మేడం, నా లైఫ్ లో ఫస్ట్ టైం మేడం గిన్ని పైసలు చూడడం. సరే చూసి చాలు కానీ జిప్పు పెట్టు. సరే మేడం. మేడం చూడండి మేడం, అక్కడనే కూర్చున్నాడు మేడం. వెళ్ళి వాండి మేడం. అరే పారా వెంకట్, మనం పైసలు అప్పచెప్పి మన ప్రాపర్టీ మనం సొంతం చేసుకుందాం పారా. నమస్తే అండి. నమస్తే సార్. అయ్యో మేడం నమస్తే, మీరు పెద్దవాళ్ళు. చెప్పండి మేడం, మళ్ళీ ఇట్లా వచ్చారు? డబ్బులు ఏమైనా చేంజ్ వచ్చిందా? మిస్టేక్ అయితే చెప్పండి మేడం, నేను ఇంకా ఇస్తా, ప్రాబ్లమే లేదు. అయ్యో అదేం లేదండి, మీతో మాట్లాడదామనే వచ్చాను. అయ్యో మేడం, దానికి మీరు ఇంత దూరం రావడం ఎందుకండి? ఒక్క మాట చెప్తే నేనే వచ్చేవాడిని కదా. సారీ ఏమనుకోకండి. సరే రండి మేడం, కూర్చోండి. ఫస్ట్ అయితే కూర్చోండి మేడం, రండి. చెప్పండి మేడం, ఇట్లా వచ్చారు? నేనేం మాట్లాడినా మీరు కాదు అనొద్దు. అయ్యో మేడం చెప్పండి, ఏంటి అసలు విషయం నాకు తెలియదు కదా. నేను చెప్తాను కానీ మీరు నో అనొద్దు. మేడం మీరు ఇప్పటికీ ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం. నిజంగా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా. చెప్పండి, పర్వాలేదు బయటికి. మీరు ఆస్తులు అమ్ముతున్నారని తెలుసు, మీరు అమెరికా వెళ్తున్నారని తెలుసు, 6 కోట్లని తెలుసు, బ్యాగ్ నిండా డబ్బుంది, ఆ డబ్బు మీరు తీసుకోండి, ఆస్తులు మాకు ఇచ్చేయండి. అయ్యో మేడం, మీకు ఇవన్నీ విషయాలు ఎవరు చెప్పారు అసలు? నిజంగా నేను షాక్ లో ఉన్నా తెలుసా. తెలుసు, ఆలోచించా, నాకు అన్నీ తెలుసు. మీకు జామ తోట ఉందని తెలుసు, మీకు మామిడి తోట ఉందని తెలుసు, మీకు ఫ్లైఓవర్ ఉందని తెలుసు, అలాగే మీకు కొబ్బరి తోటలు ఉన్నాయని తెలుసు, ఈ ఫంక్షన్ హాల్ కూడా మీదే అని తెలుసు. ఏంటి మేడం, గూగుల్ కందని విషయాలన్నీ మీకే తెలిసింది. ఇట్స్ రియల్లీ గ్రేట్ తెలుసా. ఓ అసలు నేను షాక్ అంటే షాక్. కానీ మీరు నన్ను చాలా మొహమాట పెట్టేస్తున్నారు. అంత డబ్బు అంటే మరి మీరు ఎలా అడ్జస్ట్ చేస్తారు? క్యాష్ రెడీగా ఉంది, తీసుకోండి. అరే వెంకట్ ఇచ్చేరా. సరే మేడం, ఇంకా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. నిజంగా మీకు ఇవ్వడం కూడా నాకు చాలా హ్యాపీ. మీరు ఒక పని చేయండి, రేపు 11 o'clock కల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వచ్చేసేయండి. అక్కడే ఇంకా సంతకాలు అవన్నీ పెట్టేసి మీకు అప్పచెప్తాను. ఎందుకంటే నాకు మళ్ళీ ఈవినింగే అమెరికాకు ఫ్లైట్ ఉంది. నేను చికెన్ తీసుకొని వెళ్ళిపోవాలి. డిలే అవ్వద్దు. 11 o'clock షార్ప్ వచ్చేసి. ఓకే అండి, షార్ప్గా 11 o'clock వచ్చేస్తా. సార్ బ్యాగ్ జాగ్రత్త సారు. మేడం ఏంటి ఇంత పొద్దున రెడీ అయి ఉన్నారు? అరే వెంకట్, సారు 11 o'clockకి రిజిస్ట్రేషన్కి రమ్మన్నారు కదా. ఈ లోపు మనం వెళ్ళి సరదాగా మన ఆస్తులన్నీ చూసుకొని వద్దాం పదా. మేడం ఏంట్రా? ఈ రోజు నుంచి మీరు రిచ్ మేడం. అయితే ఏంట్రా? ఇది పెట్టుకోండి మేడం. ఇదేంట్రా? మీరు పెట్టుకోండి మేడం. ఓకే పట్రా. సూపర్ మేడం. కానీ ఒకటే తక్కువైంది మేడం. మళ్ళీ ఏంట్రా? 1 second. ఓ వెంకట్, అంతా నీ అభిమానం రా. మేడం కానీ మేడం నా జీతం పెంచరా మేడం. ఎప్పుడు ఇదే గోలారా. సరే 50 పెంచుతా పద. 50? చూడండి మేడం. చాలే పదరా. అరే వెంకట్, మేడం ఈ రోజు నుంచి ఫంక్షన్ హాల్ మొత్తం మనదేరా. అవును మేడం. కానీ మేడం నా పెళ్ళి ఇందులో ఫ్రీగా తీసుకోవచ్చా మేడం? ఎప్పుడు నీకు ఇదే లోలారా. పో చేసుకో. అబ్బా థ్యాంక్ యూ మేడం. ఓకే. వీళ్ళెవరు? ఏయ్ బాబు, ఎవరు నువ్వు? అసలు నువ్వెవరు ఇంతకు? ఏయ్, ఓనర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? నిన్నటి నుంచి ఈ ఫంక్షన్ హాల్ నాది. ఫస్ట్ నువ్వు బయటికెళ్ళు. ఎవరు నువ్వు? ఏం మాట్లాడతాను? బయటికి పో. అరే వెంకట్, మనల్ని బయటికి పొమ్మంటాండేంద్రా? మన గురించి తెలియదా? ఓయ్, 50 లక్షలు పెట్టి నిన్న ఈ ఫంక్షన్ హాల్ కొన్నా. ముందు పోయి చిక్కిని పిలుచుకురా పో. నడు. 50 లక్షలా? చిక్కా? అది ఇక్కడ పని మనిషి. ఓమ్మా, నాకు పని ఉన్నది. ఏంద్రా ఆయన అట్లా అంటాండేంది?
నిజమా అబద్ధమా? అసలు ఆ మామిడి తోట అని ఉన్నదారా? పా ముందు పోయి ఆడ చూసుకుందాం పా. పండి మేడం జల్లి పండి మేడం. ఏ బాబు, పనులు ఎంతవరకు వచ్చినాయి? ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నిన్న ఈ ఫ్లైఓవర్ మొత్తం నేనే కొన్నా. పిచ్చా మనకు, ఇది గవర్నమెంట్ వాళ్ళది, ఆర్ఎన్బిది. మరి నిన్న వైట్ షర్ట్ వేసుకున్నాడు వచ్చి మొత్తం ఇటు అటు చూపించిండు కదా. ఆయన వచ్చి ఇటు పోతే ఏమవుతుంది, ఇటు పోతే ఏమవుతుంది అని అడిగిండు. నిజమా బాబు? ఏ పో అమ్మా పో, మాకు బాగా పని ఉన్నది ఇక్కడ. అరే ఇంకటుగా ఏంద్రా ఇది? వామ్మో మేడం, ముందైతే వాటికి అడుగుదాంపా. అరే వెంకటుగా, ఆడనే మోసం జరిగిందిరా. ఇక్కడికి నేను రాలేనురా. పోయి ఆ వాచ్మెన్ తోని నిన్న భాస్కర్ గారు ఏం మాట్లాడిండు అడిగిరా పోరా. సరే మేడం, అడగత్తా, చెత్తులు పట్టుకోండి. ఏం చేస్తా? ఆయన వచ్చి ఇక్కడ పని అడిగినమ్మా, ఇక్కడ ఏం లేదమ్మా, వెళ్ళండి వెళ్ళిపోండి మీరు అంతే. అరే వెంకట్గా, ఫంక్షన్ హాలు పోయింది, బడి దగ్గర పోయినాం అది పోయింది, ఫ్లైఓవర్ అన్నాడు అది పోయింది. ఈ మామిడి తోట ఉన్నదో లేదో చూద్దాం రారా. పండి మేడం, పండి పండి. తాత ఏంది సంగతి? ఈ తోట మొత్తం నాదే కాదే, నిన్ననే కొన్నా, చెట్లన్నీ నాయే. ఏం చేస్తాను? అందరూ చాకులు కోసుకపోతా అంటే ఏం పోనీయకు బయటికి, మొత్తం కాయలన్నీ కోయిపిచ్చు, రేపు అమ్మాలే తీసుకోపోయి. అమ్మ సపరేట్ పో, ఏం లేవు వీళ్ళు, నన్ను వరియకూరి, మీరు అనవసరం డిస్టర్బ్ చేయకూరి, సపరేట్ పోరి. ఓ తాత, నిన్నగా తెల్లంగోడు వచ్చిండు కాదే, అంతో నువ్వు మంచిగానే ముచ్చట పెట్టినావు కదా. వాడు ఈ తోటంతా నాది అని చెప్పి నాకు అమ్మిండు కాదే. నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావేంది ఇప్పుడు? అమ్మ నిన్న కాయల గురించి వచ్చారు, సపరేట్ పో, వెళ్ళిపో. ఇవి నా అసలు కాయలు గురించి లేవు, నిన్న వదిలిచ్చారు, ఇలా కూడా అది ఏమి లేవు, ఇలా సపరేట్ పోరి అమ్మ పోరి, ఊకే ఒరిచుడద్దు ఏదద్దు. అరే వెంకట్గా, సర్వం మునిగిపోయిన కాదురా. అయ్యో మేడం, మేడం ఏంద్రా వెంకట్గా, మీరు ఇచ్చిన మాట మర్చిపోద్దు మేడం. ఏం మాటరా? నా జీతం 50 రూపాయలు పెంచుతున్నారు మేడం. అరే వెంకట్గా, ఇదంతా నీ వల్ల కాదురా వచ్చింది. వాడు మంచోడు మేడం, భూముల జాగాలన్నీ తక్కువ కమ్ముతాడు మేడం. జాగల భూములు కొంటే మనకు బాగా పైసలు వస్తాయి మేడం, లాభాలు వస్తాయి మేడం అని చెప్పినావు కాదురా. ఇవాళ ఏం జరిగిందిరా? మొత్తం మోసమే జరిగింది కాదురా, ఎక్కడేం లేవు కాదురా. ఉన్న ఇల్లు కూడా అమ్మమని నువ్వే కాదురా నాతో చెప్పింది. ఇప్పుడు ఇల్లు పోయింది, పైసలు పోయినాయి, వడ్డీలకు ఇచ్చుకునే శ్రీలత ఇవాళ వడ్డీకి తెచ్చుకొని బతికే పరిస్థితికి తెచ్చినావు కాదురా వెంకట్గా. వాడు ఎక్కడున్నా దొరకబట్టి వాని సంగతి చెప్తారా వెంకట్? చెప్పాలి మేడం, చెప్పాలి.